శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాలలో శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణమైన అవతారంగా ప్రస్తావిస్తారు. ఎందుకని? శ్రీమద్భాగవత రీత్యా మహావిష్ణువు యొక్క అవతారాలు ఏకవింశతి అవతారాలు, 21 అవతారాలు చెప్పారు. ఈ 21 అవతారాల్లో కూడా ప్రకటావతారాలు, ఆవేశావతారము, పూర్ణావతారము, ఇట్లా రకరకాల అర్చావతారము ఉండగా కృష్ణ పరమాత్మ యొక్క అవతారం మాత్రమే పరిపూర్ణ అవతారం అన్నారు. అంటే మిగతావన్నీ కూడా అంశాంశ అవతారాలు. అంటే దీనికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, ఇతర అవతారాల్లో ఎప్పుడైనా సరే పరమాత్మ వైకుంఠం నుంచి భూమి మీదకి అవతరించినప్పుడు, ఒకానొక కారణంతో అవతరించినప్పుడు తనలో ఉండేటువంటి కొన్ని కళల్ని ఇతరత్రా ఉంచి కొన్ని కళలతో భూమి మీదకి వచ్చేవారట. కానీ కృష్ణ పరమాత్మ అవతారం ఏంటంటే పరిపూర్ణ అవతారం అన్నారు. అంటే వైకుంఠానికి తాళం పెట్టి తనలో ఉండేటువంటి సర్వచైతన్యాన్ని 16 కళ్ళతో ఉదయించి భూమి మీదికి స్వయంగా వచ్చేసాట. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అటువంటి పరమాత్మని పరిపూర్ణావతారము అన్నారు. పరిపూర్ణావతారం అంటే దీనికే వ్యాస భగవానుడు ఒక ప్రమాణం చెప్పారు విష్ణు పురాణంలో. ఏమిటంటే, జామకాయల్లో గింజలు ఉంటాయి చూసారా, అట్లా ఒక్కొక్క అవతారము అందులో బీజాలు లాంటివిట. కానీ కృష్ణావతారం ఎటువంటిదంటే పరిపూర్ణమైనటువంటి ఫలంగా చెప్పారు. అంటే జీవులందరినీ ఉద్ధరించడానికి, ధర్మ సంస్థాపన కోసం పరమాత్మ స్వయంగా వచ్చారు కనుక ఇన్ని అవతారాలు ఉన్నాయి. మనకి ప్రమాణం కూడా ఏం చెప్పారంటే ఏకవింశతి అవతారాలు చెబుతూనే వ్యాస భగవానుడు మళ్ళీ ఏం చెప్పాడంటే, ఏదో నాయనా నువ్వు పరీక్షిత్తు, నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను, యథార్థంగా పరమాత్మ యొక్క రూపాలు చాలా ఉన్నాయి, అనంత అని రూపాని అని. ఉదాహరణకి గజేంద్ర మోక్షం ఉంది. గజేంద్ర మోక్షానికి మోక్షం కలిగించడానికి వచ్చినటువంటి పరమాత్మ హరి అనేటువంటి పేరుతో వచ్చారు. మనకి 21 అవతారాల లిస్టులో హరి అవతారం లేదు. అట్లా ఈనాటికి కూడా ఎవరినన్నా జీవుల్ని ఉద్ధరించడానికి పరమాత్మ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ, అన్నవరంలో సత్యనారాయణ స్వామి కానీ అనంతమైన అవతారాల్లో ఒక భాగం. అయితే ఇవన్నీ కూడా అర్చావతారాలు, ఆవేశావతారాలు, ప్రకటావతారాలు, పూర్ణావతారాలు, పరిపూర్ణావతారాలు. ఇట్లా లెక్క తీసినప్పుడు రామచంద్రమూర్తి పూర్ణావతారం, కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారంగా చెప్పారు కనుక శ్రీమద్భాగవతంలో కానీ ఇతరతర పురాణాల్లో కానీ ఎక్కడ కృష్ణ పరమాత్మ ప్రసక్తి వచ్చినా కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అంటే భగవంతుడే అని. అంటే ఇక్కడ భగవంతుడు అన్నదానికి కూడా ఇంకొక మాట ఏంటంటే, ప్రమాణం ఏం చెప్పారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమే పరబ్రహ్మ అంటారు. అటువంటి పరబ్రహ్మ యొక్క రూపమే అటు రామావతారము, ఇట్లు కృష్ణావతారం. కనుక అన్ని అవతారాల్లోకి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం చాలా విశేషమైంది. ఆ విశేషమైనటువంటి కృష్ణావతారం ద్వారానే కలియుగం చివరి వరకు కూడా ఆ కృష్ణావతారం యొక్క ఛాయలు ఉంటాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకు అన్నవరంలో ఉండేటువంటి సత్యనారాయణ స్వామి కానీ, తిరుమల మహాక్షేత్రంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కానీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అంశ స్థాయిలుగా అర్చావతార రూపంలో ఉన్నారు. అందుకనే మీరు బ్రహ్మోత్సవాలు చూసినప్పుడు తిరుమల క్షేత్రంలో కృష్ణ పరమాత్మ వేషం కూడా వేస్తారు. గర్భాలయంలో ఉండేటువంటి విగ్రహాల్లో కూడా, ఉత్సవ విగ్రహాల్లో కూడా కృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంటుంది. మామూలుగా ఏ విష్ణువాలయంలో చూసినా విష్ణుమూర్తి ఉంటారు, శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తి ఉంటారు. కానీ తిరుమల మహాక్షేత్రంలో గర్భాలయంలో ఉండేటువంటి రూపంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహంతో పాటు రామచంద్రమూర్తి విగ్రహము, ఇటు కృష్ణ పరమాత్మ యొక్క రూపం కూడా ఉంటుంది. కనుక అటు పూర్ణావతారము, పరిపూర్ణావతారంగా చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మని పరిపూర్ణావతారంగా చెప్పారు. ఏ ఇతర అవతారాలకి, ఇతర చైతన్యాలకి పోలిక లేకుండా అన్నిటికంటే సర్వోత్కృష్టమైన రూపంగా కృష్ణ పరమాత్మని చెప్పారు. కనుక భాగవతంలో కృష్ణ పరమాత్మని పరబ్రహ్మగానే చెప్పారు. అది నిర్ణయం.